అందరికీ నమస్కారం. ఇవాళ మద్దిమడుగు గ్రామం పదర మండలం అచ్చంపేట నియోజకవర్గం నాగరికల్ జిల్లా. మరి ఈ మద్దిమడుగుకు అత్యంత ప్రాచీనమైనటువంటి దేవాలయం, ప్రసిద్ధిగాంచిన దేవాలయం శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి టెంపుల్. మరి ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు నల్లమల్ల ముద్దుబిడ్డ, ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి. మరి వారి ఆలోచన మేరకు ఈ మద్దిమడుగులో శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ ఆ విగ్రహ ప్రతిష్టాపన చేసి రాష్ట్రంలో అంటే ఇది ఒక ల్యాండ్ మార్క్ కావాలి అని చెప్పి గతంలో దేవరకొండలు అనౌన్స్ చేశారు. నిన్నగాక మొన్న 15వ తారీఖు నాడు హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో కూడా అనౌన్స్ చేయడం జరిగింది. దీని స్థల పరిశీలన, దీని విషయాలన్నీ కూడా తెలుసుకొని పోవడానికి కోసం మరి ముఖ్య అతిథులకు ఇచ్చేసినటువంటి గౌరవ ఎంపీ గారు బలరాం నాయక్ గారు, అట్లాగే ఎమ్మెల్సీ ఆదివాసీ చైర్మన్ స్టేట్ మా శంకర్ నాయక్ గారు, మరి మాజీ ఎమ్మెల్సీ అన్న రాముల్ నాయక్ గారు, అదేవిధంగా R&B ENC మోహన్ నాయక్ గారు, అట్లాగే శివనాగిరెడ్డి గారు అవతల మోతిలాల తప్పత్తి మోతిల యాదగిరిగుట్ట ఆర్కిటెక్ట్ అంటే ఎట్లా ఉండాలని చెప్పింది. అట్లాగే మాకు ఇక్కడ లింగం నాయకు మహబూబ్ నగర్ STCL ఆదివాసీ వైస్ చైర్మన్ మా రాజేందర్, మల్లేషు, తర్వాత చతుర్నాయకు, మన బావోజీ ఏమంటారు, మన జయరాం బావోజీ అంటారు, జయరాం గురుస్వామి నాట్ బావోజీ. అట్లాగే అక్కడ అందరు కూడా ఇక్కడ విచ్చేసిన అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఇది శుభ పరిణామం. నిజంగా చెప్పాలంటే మద్దిమడుగు ఆంజనేయ స్వామి గుడే లేకపోతే ఈ ఊరోళ్ళు వచ్చేటోళ్ళు, పక్క ఊరోళ్ళు కూడా రాకపోతారు. ఎందుకంటే డెడ్ ఎండ్ ఇది. ఆ గుడి వల్ల ఊరు డెవలప్ అయింది, ఆ గుడి వల్ల రోడ్డు డెవలప్ అయింది, గుడి వల్ల ఈ 2 మండలాలు డెవలప్ అయినాయి. దీనికి తోడుగా ఇలా సంత్ సేవలాల్ విగ్రహ ప్రతిష్టాపన అంటే ఒక్క సంత్ సేవలాల్ విగ్రహం ఒకటే రాదు, మేరమ్మ గుడి వస్తుంది, తుల్జా భవాని, ఇంకా ఏమంటారు అన్ని, ఇంకా ఒక 7 ఏమంటారు సాత్ భవాని అంటే 7, సాత్ అంటే 7 మేరమ్మ యాడీలు వస్తారు. మరి పెద్దగా 20 ఎకరాలు తీసుకున్నాం. ఇది 16 ఎకరాల 10 గుంటలు, ఇంకో 4 ఎకరాలు కొంటాం. దాన్ని కూడా ప్లాన్ చేస్తున్నాం. ఇది ఒక మంచి పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రం ఇది స్టేట్ ప్రాజెక్ట్, ఇది అచ్చంపేట ప్రాజెక్ట్ కాదు. అందరికి తెలవక అచ్చంపేట ఇది స్టేట్ ప్రాజెక్ట్. ఈ స్టేట్ ప్రాజెక్టు ఇక్కడ ఉండటం వల్ల ఇది సెంటర్ పాయింట్. ఎందుకు సెంటర్ పాయింట్ కూడా చెప్తాను నేను. పక్కనే ఆంధ్రప్రదేశ్, ఇది తెలంగాణ. ఇక్కడ మనకు ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి మహబూబ్ నగర్, అటుపోతే ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి ప్రకాశం, అక్కడ కూడా జిల్లాలు డివైడ్ అయినాయి. సో ఈ 4 జిల్లాలు కలిపితే ఇది పెద్ద సెంటర్ పాయింట్ అవుతుంది. ఇక్కడనే చూజ్ చేసుకోవడం ఎందుకు జరిగిందంటే, ఇక్కడ పుణ్యక్షేత్రం ఒకటి, ఇక్కడ ఈ పబ్బతి ఆంజనేయ స్వామి టెంపుల్ అనేది ఆదివాసి అంటే ఈ గిరిజనకు సంబంధించిన టెంపుల్. ఇది వాస్తవంగా ఆంజనేయ స్వామి ఒక పుట్టలో ఉండే, ఆ పుట్టలో ఉన్న ఆంజనేయ స్వామిని మాన్సింగ్ అని ఇప్పుడు మా చైర్మన్, దేశావత్ చైర్మన్ ఎవరు మా రాముల్ నాయక్ గారి వారి ఫాదర్, మరి రాముల్ నాయక్ గారి ఫాదర్ దాన్ని డెవలప్ చేస్తూ ఈ స్టేజ్కి వచ్చింది. ఒక్కసారి మనోళ్ళు ఇద్దరు కలెక్టర్ గారికి ఆ సందర్భం, మంచి శుభదినం ఈ ప్రాంతానికి రావడం. మన నిజంగా నేను చెప్తున్నా కదా, నేను అదృష్టంగా భావిస్తున్నా. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇది రావడం నా అదృష్టం. అందుకే సభాముఖంగా నేను మా నల్లమల్ల ముద్దుబిడ్డ పెద్దలు రేవంత్ రెడ్డి గారికి పాదాభివందనాలు చేస్తా ఉన్నాను. ఎందుకు అంటే ఇది మంచి పెద్ద స్కీమ్. ఇది మీకు ఇలా కనపడటం చిన్నగా ఉంటుంది. రాబోయే కాలంలో ఇట్ ఈస్ ద ల్యాండ్ మార్క్ ఫర్ ది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్, నాట్ ఓన్లీ ఫర్ తెలంగాణ స్టేట్మెంట్, ఎంటైర్ కంట్రీకే ఈ ల్యాండ్ మార్క్ కాబోతుంది. అంత పెద్ద ఎత్తున దీన్ని డెవలప్మెంట్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఉంది. మరి ఈ ప్రాంత ప్రజల తరపున నేను వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అట్లాగే ఇంకొక చిన్న కోరిక గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన సార్, ఇక పక్కనే సార్ ఇది 11 కిలోమీటర్లు అయితే కృష్ణా రివర్, అటుపోతే కండ్లకుంట, అది కమ్స్ అండర్ మాచర్ల కాన్స్టిట్యున్సీ. కండ్లకుంట వెల్దుర్తి మండలం ఇవన్నీ ఉంటాయి సార్. చాలా మంది ఇక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చి తప్ప మీరు వచ్చి ఇక్కడ వస్తారు. అయితే రోడ్డు కూడా 9 కిలోమీటర్స్ ఫార్మేషన్ రోడ్ అయింది. ఓన్లీ 3 కిలోమీటర్స్ లెఫ్ట్ ఓవర్. ఆ 3 కిలోమీటర్స్ కూడా మేము ప్లాన్ చేస్తున్నాం సార్, అది కూడా వేస్తాం. ఒకటి ఏంటంటే అక్కడ బ్రిడ్జ్ అయితే మాకు ఎంత డెవలప్మెంట్ అంటే, మాకు ఆన్ పార్ విత్ గుంటూరు అండ్ ప్రకాశం సార్. దానికి ఏంటంటే ఇన్స్పెక్షన్ పాత్ అని ఉంటుంది, ఇది పెద్ద రేవు, అదొక మార్గం. ఇంకొకటి ఏంటంటే గీసుగా